హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. మిత్రమా, ఇలా చేస్తే యూనివర్స్ నీకు కావాల్సిన ప్రతిదీ కూడా నీకు అందిస్తుంది. ఎప్పుడైనా సరే నువ్వు కోరింది ప్రతిదీ నీకు దక్కాలంటే మాత్రం యూనివర్స్ని గట్టిగా బలంగా కోరుకోవాల్సిందే. మనం అనుకూలమైన ఆలోచనలతో అనుకూలంగా కోరుకున్నప్పుడు ఖచ్చితంగా విశ్వం మన జీవితంలో అనుకున్నది అలాగే జరిపించేలా చేస్తుంది. ప్రశాంతమైన అంతరంగ స్థలం అక్కడే విశ్వం నిన్ను ఆలకిస్తుందని గుర్తుంచుకో. ఎందుకంటే ఎప్పుడు కూడా విశ్వం నీ గొంతు వినదు. అది నీ అంతరంగ స్థితిని, నీ ఉద్దేశాన్ని, నీ ప్రతి ఆలోచనని, ప్రతి భావనని, ప్రతి ఆశ వెనుక ఉన్న సూక్ష్మ స్పందనను వింటుంది. ఈ క్షణంలో కూడా అది నిన్ను వింటూనే ఉంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ నువ్వు జీవితమంతా బయట ప్రపంచంతో మాట్లాడినా విశ్వం మాత్రం నువ్వు నీలో మౌనంగా చెప్పుకునే మాటలకే స్పందిస్తుంది. ఈరోజు ఈ క్షణం మనం ఒక తలుపు తెరవబోతున్నాం. యూనివర్స్కి అర్థమయ్యే ఏకైక భాషలో దానితో సంభాషించాలని ఆ తలుపు నీకు మార్గం అనేది చూపుతుంది. ఒక లోతైన నెమ్మదైన శ్వాస తీసుకో. నీ అవగాహనను ప్రశాంతంగా మార్చుకో. ఎందుకంటే ఇప్పుడు విశ్వంతో నీ నిజమైన సంభాషణ ప్రారంభం కానుంది. చాలామందికి తెలియని రహస్యం ఏంటి అంటే, విశ్వం నువ్వు ఏం కోరుకుంటావో దానికి స్పందిస్తుంది. నువ్వు నిరంతరం నీ అంతరంగ స్థితి, తద్వారా ప్రపంచానికి ఏ సంకేతాన్ని ప్రసారం చేస్తున్నావో దానికే స్పందిస్తుంది. పదే పదే ఆలోచించే ప్రతి ఆలోచన, కొంచెం ఎక్కువసేపు నీలో నిలిచిపోయే ప్రతి భావోద్వేగం, నీ లోతుల్లో నిశ్శబ్దంగా దాగి ఉన్న ప్రతి నమ్మకం, ఇవన్నీ కలిసి ఒక సంకేతాన్ని విశ్వానికి పంపుతాయి. ఆ సంకేతాన్ని విశ్వం ఒక ఆదేశంలా స్వీకరిస్తూ ఉంటుంది. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, నువ్వు ప్రయత్నించకపోయినా కూడా నువ్వు నిరంతరం విశ్వానికి సంకేతాలను పంపిస్తూ ఉంటావు. నువ్వు ఆందోళనలో ఉన్నప్పుడు, ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు, అలసిపోయినప్పుడు, దారి కనిపించక అయోమయంలో ఉన్నప్పుడు కూడా నీ మాటల కంటే ముందే నీ శక్తి మాట్లాడుతుంది. దానికోసం నోరు తెరవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా గమనించారా మీరు, కొన్ని పరిస్థితులు నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయో? జీవితం నీకు ఏదో ఒకటి చూపించాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఎందుకు అనిపిస్తుందో కారణం ఒక్కటే. విశ్వం నీలో ఉన్న అంతరంగ స్థితిని ప్రతిబింబిస్తుంది. నిన్ను శిక్షించడానికి కాదు, నువ్వు తెలియకుండానే దేనికి నీ శక్తిని అందిస్తున్నావో నీకు చూపించడానికి. నువ్వు నీ అంతరంగ సంకేతాన్ని కొద్దిగా మార్చగలిగితే నీ బాహ్య ప్రపంచం కూడా ఆ కొత్త స్పందనకు అనుగుణంగా మారడం ప్రారంభిస్తుంది. విశ్వాన్ని బలవంతంగా స్పందింపజేయాల్సిన అవసరం లేదు. నువ్వు మార్చాల్సింది నీలో నుండి వెలువడే సంకేతం మాత్రమే. ఆ సంకేతం మారిన క్షణం నుండి విశ్వం కూడా దానికి తగిన విధంగా స్పందించడం ప్రారంభిస్తుంది. విశ్వం వినే విధానం ఎంతో అందమైనది. నువ్వు దేనిపై నీ దృష్టిని కేంద్రీకరిస్తావో దాన్నే అది నీ అంగీకారంగా భావిస్తుంది. అది నీ భయమా, నీ కలయమా, నీ సందేహమా, నీ ఆశయమా సరే, నువ్వు దేనికి శక్తిని అందిస్తావో దానికి విశ్వం నీ జీవితంలో మరింత తీసుకొస్తూ ఉంటుంది. నువ్వు ఒక విషయంపై ఎక్కువ ఆందోళన చెందితే ఆందోళనకు మరిన్ని కారణాలు కూడా కనిపిస్తాయి. ఒక అవకాశంపై దృష్టి పెట్టినప్పుడు ఊహించని మార్గాలలో కొత్త ద్వారులు, అవకాశాలు తెరుచుకుంటాయి. ఇది యాదృచ్ఛికమైతే కాదు, ఇది స్పందనల అనుసరణ. విశ్వం నీ దృష్టిని నీ అభ్యంతరంగా స్వీకరిస్తుంది. సూర్యకాంతి పడిన చోట మొక్కలు ఎలా పెరుగుతాయో నీ దృష్టి పడిన చోట కూడా అదేవిధంగా అనుభవాలు పెరుగుతాయి. కాబట్టి నువ్వు తెలియకుండానే దేనికి నీ శక్తిని అందిస్తావో గమనించు. ఆ అవగాహన వచ్చిన తర్వాత క్షణం నుంచే నువ్వు నిజంగా దేనికి అవును చెబుతావు. దాన్ని తెలుసుకొని దాన్ని మార్చే శక్తి నీకు లభిస్తుంది. విశ్వానికి తెలిసిన భాష ఒక్కటే, అది ప్రస్తుతం. రేపు కాదు, ఎప్పుడో ఒకరోజు కాదు, నువ్వు ఒకరోజు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పినప్పుడు. విశ్వం ఇప్పుడే నేను సంతోషంగా లేను అనే భావనను వింటుంది. నా జీవితం ఒకరు ఈరోజు బాగుపడుతుంది అని చెప్పినప్పుడు ఇప్పుడు అది బాగోలేదు అనే స్పందననే స్వీకరిస్తుంది విశ్వం. ఎందుకంటే విశ్వం నీ మాటలను కాదు, నీ ప్రస్తుత అంతరంగ స్థితికే స్పందిస్తుంది. జీవితాన్ని పూర్తిగా మార్చగల ఒక గొప్ప సత్యం ఉంది. ఇంకా లేని స్థితి నుంచి అది రావాలని ఎదురు చూస్తూ దానిని నీ జీవితంలోకి ఆహ్వానించలేవు. అది ఇప్పటికే నీ జీవితంలో ఉన్నట్లుగా ఒక్క క్షణమైన అనుభూతి చెందాలి.
అది నటించడం కాదు, ఆ భావాన్ని నిజంగా గుర్తు చేసుకోవడం. ఎందుకంటే నీ జీవితానికి స్పందించిన ప్రతి సాధ్యమైన రూపం ఇప్పటికే విశ్వంలో ఉంది. నీ భావోద్వేగాలకు, నీ అంతరంగ స్పందనకు సరిపోయే విధంగా జీవితంలోనే విశ్వం నిన్ను కలుపుతుంది. అందుకే విశ్వంతో మాట్లాడేది మాటల ద్వారా కాదు, నీ అంతరంగ స్థితి ద్వారా, భవిష్యత్తులో కాదు, ప్రస్తుత క్షణంలో. ఎందుకంటే విశ్వం వినేది ఎప్పుడు ఇప్పుడు మాత్రమే. నువ్వు నిజంగా నీలోని చూడడం, అలాగే నీలోని భావనలు చూడడం విశ్వం అనేది వింటూ ఉంటుంది. ప్రారంభించిన క్షణంలో ఒక గొప్ప శక్తి మేల్కొంటుంది. అదే అవగాహన. అది కేవలం అది కేవలం గమనించడం కాదు, నీ జీవితాన్ని నడిపించే దాగి ఉన్న నియంత్రణ కేంద్రాన్ని కనుగొనడం లాంటిది. చాలామంది జీవితాన్ని ఒక ఆటలాగా ఆడుతూ ఉంటారు, కానీ దాని నియమాలు తెలుసుకోరు. అదే తప్పులు, అదే అలవాట్లు, వేరువేరు వ్యక్తులు, అలాగే వేరువేరు పరిస్థితులైనా ఒకే కథ మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. వారు తప్పు చేస్తున్నారని కాదు, వారు అవగాహన పరిమితంగా ఉందని కాదు. నీ అవగాహన విస్తరించినప్పుడు అన్నీ మారిపోతాయి. నమూనాలు స్పష్టంగా కనిపిస్తాయి, భావోద్వేగాలు అర్థమవుతాయి. ఒకప్పుడు గందరగోళంగా అనిపించిన విషయాలు కూడా సహజంగా అర్థమవుతాయి. ఒక వ్యక్తి తన చైతన్య స్థాయిని అనుగుణంగా స్పందిస్తున్నాడు అంటే అది నీలో వ్యాప్తం చెందుతుంది అని అర్థం. అంత ఎక్కువ అవకాశాలు నీకు కనిపిస్తాయి. ప్రతి భావోద్వేగాన్ని భావించడం మానేస్తావు, ప్రతి ఆలోచన వెనక పరిగెత్తడం ఆపేస్తావు, ఇంకా ప్రతి సంఘటనను వ్యక్తిగతంగా తీసుకోవడం తగ్గిపోతుంది. అప్పుడు నువ్వు స్పష్టతతో, ఉద్దేశంతో, ప్రశాంతతతో జీవించడం ప్రారంభిస్తావు. యూనివర్స్ మాటలతో మాట్లాడదు మిత్రమా, అది భావాల ద్వారా మాట్లాడుతుంది. నీ అంతర్జ్ఞానం, నీ గట్ ఫీలింగ్ ఏదో దిశగా నిన్ను మెల్లగా అనుభూతి చెందేలా, ఏదో ఒక దూరంగా ఉండమని హెచ్చరించే భారమైన భావనను, ఇవన్నీ కూడా విశ్వం నీతో మాట్లాడే భాష. ఏదైనా విషయం తేలిగ్గా, ప్రశాంతంగా, సహజంగా అనిపిస్తే అది నీ దారే అవుతుంది. భారంగా, గందరగోళంగా, శక్తిని హరించేలా అనిపిస్తుంది, అది నీ దారి అవును కాదని మెల్లగా సూచిస్తుంది. కానీ మన అహంకారం ఆ సంకేతాలు తరచుగా నిర్లక్ష్యం చేస్తాం. ఇంకొంచెం భరించు, ఇలాగే కొనసాగు, పర్లేదు అని మిమ్మల్ని ఒప్పిస్తుంది విశ్వం. మార్పును బలవంతంగా తీసుకురావాల్సిన అవసరం లేదు. నీ అంతరంగంలో కొత్త అలవాట్లను నేర్చుకోవాలి. అప్పుడే విశ్వం నీకు అనుకూలంగా, ప్రతి సంఘటనను కూడా నీకు అనుకూలంగా మారుస్తుంది. ఇక విశ్వం కోరేది కృతజ్ఞత ఒక్కటే. ఎప్పుడు కూడా మనం విశ్వంతో కృతజ్ఞతాభావంతో ఉన్నామంటే తప్పకుండా మనం అనుకున్న భావన అలాగే నిజమవుతుంది. సో ఈ ఇల్లు, బంగ్లా, సంపద, అవకాశాలు, అన్ని సంతోషాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు.